హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాల్లో పురాణ గాథల ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని ప్రాంతాలను శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలు ఏవి ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. కొంతమంది 18 అని, 51 అని, మరికొందరైతే 52 అని, 108 అని ఎవరికి తోచింది వారు చెబుతారు. అయితే ఎవరెన్ని చెప్పినా 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అని అంటారన్నది మాత్రం సత్యం. శివుని అర్ధాంగి అయిన సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి 18 ప్రదేశాలు. వాటిని అష్టాదశ శక్తిపీఠాలుగా గుర్తించి నేడు మనం పూజిస్తూ ఉన్నాం. అందులో ఒకటేమో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో, మరొకటేమో శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తిపీఠాలు మన ఇండియాలోనే ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనదే యోని శ్రావిత జలాన్ని తీర్థంగా సేవించే కామాఖ్యాదేవి ఆలయం. ఇది ఎక్కడ ఉంది, దాని విశిష్టతలు ఏంటన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శక్తి స్వరూపుని వెలిసిన అత్యంత శక్తివంతమైన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం. సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత శక్తిమైనది కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గుహతికి సమీపంలో ఉంది ఈ క్షేత్రం. ఇక్కడ వెలిసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. సామాన్యంగా కామం అంటే శారీరక చిత్ర చాంచల్యంగా భావిస్తారు. కానీ అసలు కామమన్నా, కామరూపిణి అన్నా అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలగడం అని అర్థం. అలా చెయ్యగలిగిన శక్తిమంతురాలు కాబట్టే కామరూపిణి అయ్యింది ఆ దేవత. కామాఖ్యాదేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. కామాఖ్యాదేవిని త్రిపుర శక్తి దాయినిగా కొలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ 3 ప్రధాన రూపాల్లో ఈ తల్లి దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది. ఈ రూపం చాలా భయంకరంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినియే దర్శనమిస్తుంది. పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది. ఈ 3 రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మధన్యమైనట్లు భావిస్తారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది. స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నట్లు ఉంటుంది. స్వాగత ద్వారాన్ని దాటుకొని ముందుకు వెళ్తే అక్కడ స్తూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది. ఆలయ గోపురాదులు లోపల శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపించే వాటిలో పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోనే కామాఖ్యాదేవి కొలువుదీరి ఉంటుంది. ఈ ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంటుంది. అలాగే మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉంటాయి. ప్రధాన గోపురంపై అసంఖ్యక రీతిలో పావురాలు వాలి ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనమివ్వరు. అయినా సరే భక్తులు చాలా దూరం నుంచి అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తూ ఉంటారు. పురాణ కథల ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ పరమేశ్వరుడిని పిలవడు. అయినా దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి ఆ కార్యానికి వెళ్ళి అవమానించబడుతుంది. దీంతో వెంటనే ఆమె ప్రాణత్యాగం చేస్తుంది. దీన్ని భరించలేని పరమేశ్వరుడు అగ్రహోదగ్ధుడై వీరభద్రుని సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చెయ్యమని పంపిస్తాడు. అంతేకాకుండా ముల్లోకాలు భయపడేలా శివతాండవం చేస్తాడు. దీన్ని చూసి దేవతలే భయపడతారు. తనలో అర్ధభాగమైన భార్య తనను విడిచి ఎక్కడికి పోలేదని తెలిసినా పరమేశ్వరుడు సాధారణ మానవునిలాగా లోకాన్ని పట్టించుకోకుండా విరాగిలాగా మారుతాడు. సతీదేవి మృతదేహాన్ని భుజంపై వేసుకొని పిచ్చిగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సుదర్శనంతో ఖండిస్తాడు. అలా ఖండించినప్పుడు ఆ ముక్కలన్నీ చెల్లాచెదురై వివిధ ప్రాంతాల్లో పడతాయి. అవే శక్తిపీఠాలు అని అంటారు. అమ్మవారి శరీర భాగాల్లో ఒకటైన యోని భాగం పడిన చోటే ఈ కామాఖ్యాదేవి ఆలయం. ఈ రాతి యోనిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని అంటారు. ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. మృగశిర నక్షత్రం 3వ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలోని మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు. దేవి భాగవతంలోని ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లోని యోని శిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండంలోని నీరుగా చెబుతారు.
ఈ ప్రత్యేకమైన 3 రోజులు ఆలయం మూసి ఉంచుతారు. ఆ సమయంలోనే అక్కడకు వెళ్ళటానికి చాలామంది భయపడతారు. 4వ రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. అంతకు ముందే చాలామంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీకుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు, రజస్వాల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆలయ శక్తిపీఠం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైంది. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారు అని అంటారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన. ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్యకుండం, పాతక వినాశకుండం అని పిలుస్తారు. అమ్మవారి యోనిస్రావిత పవిత్ర జలాలతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుందని, బ్రహ్మహత్యా పాతకమైనా సరే నివారణ అవుతుందని విశ్వాసం. దేవాలయానికి కొద్దిగా వెనక భాగంలోని మరో కుండం ఉంది. ఇది పార్వతీ కుండం. ముందు కుండంలోని స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీ కుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. అంటే సౌభాగ్య కుండంలోని స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలా రూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడి యోని స్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు. ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతీ కుండంలోని మరోసారి తలస్నానం చేసి శుచులవ్వడం మంచిదని ఇక్కడ పూజారులు చెబుతారు. శివుడిని మోహపరవశుణ్ణి చేసేందుకు వచ్చిన మన్మధుణ్ణి ఈ నీలాచలంపైనే పరమేశ్వరుడు దగ్ధం చేశాడు. అనంతరం రతీదేవి ప్రార్థనను ఆలకించి ఆమెకు మాత్రమే కనిపించేలాగా తిరిగి బ్రతికించారు అమ్మ అయ్యలు. కాబట్టి ఈ ప్రాంతం కామరూప ప్రాంతం అయ్యింది. ఇక్కడ సకల దేవతలు పర్వత రూపంలో ఉంటూ అమ్మను సేవించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్టాన దేవత నీలపార్వతి. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. 12వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన కామరూపాధిపతి తమ శాసనాల్లో ఆలయ ప్రస్తావన గురించి ఎక్కడా తీసుకురానప్పటికీ తర్వాత వారి శాసనాల మేరకు కామేశ్వరి మహాగౌరి అమ్మవారు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. 13వ శతాబ్దం మొదట్లో గుత్తాధిపత్యం కోసం రాజుల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే కూచ్ బిహార్ రాజా విశ్వసింహ రాజుగా అయ్యాడు. ఒకసారి జరిగిన యుద్ధంలోని అయిన వాళ్ళందరినీ కోల్పోయి విశ్వసింహరాజు నీలాచలంపైకి వస్తాడు. ఇక్కడ అతనికి ఒక వృద్ధురాలు కనిపించి సేద తీరుస్తుంది. ఆ సందర్భంలోని అక్కడ కనిపించిన మట్టి దెబ్బ గురించి ఆ అవ్వను ప్రశ్నిస్తాడు ఆ రాజు. ఇందులోని దేవత చాలా శక్తివంతురాలని, ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది. వెంటనే ఆ రాజు తన అనుచరులంతా తిరిగి రావాలని కోరుకుంటాడు. వెంటనే వారంతా అతని వద్దకు వస్తారు. రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరువు శాంతిస్తే ఇక్కడ బంగారు గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు. అలాగే అతని రాజ్యం సస్యశ్యామలమై సుఖవంతమవుతుంది. అప్పుడు రాజు గుడి కట్టించేందుకు మట్టి దెబ్బ తవ్వించగా అక్కడ కామాఖ్యాదేవి రాతిశిల బయటపడుతుంది. ఆ అమ్మకు మట్టి రాయిలోని గురువింద ఎత్తులో బంగారాన్ని పెట్టించి తెన్నిదుట్టు ఆకార గోపురాదులతో ఆలయాన్ని నిర్మింపచేస్తాడు. ఇక ప్రతి ఆషాఢ మాసంలో 5 రోజుల పాటు అంబుబాచి మేళ జరుగుతుంది. ఈ అంబుబాచి మేళానే కామాఖ్యాదేవి కుంభమేళాగా పిలుస్తారు. ఈ మేళ కనీ వినని రీతిలో జరుగుతుంది. దీని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే తప్ప వర్ణించేందుకు భాష చాలదంటే అతిశయోక్తి కాదు. ఆ శుభతరుణం రాగానే వేలాది మంది పండాలు, సిద్ధులు వంటి వాళ్లే కాక సామాన్య భక్తులు కూడా ఆలయానికి తరలివచ్చి ఈ మేళాలో పాల్గొని అమ్మపై తమకున్న భక్తి శ్రద్ధలను చాటుకుంటారు. ఈ సందర్భంగా వారు చేసే తప్పట్లు, తాళాలు వాయించుకుంటూ చేసే విన్యాసాలు, అభినయించే నృత్యాలు, ఇంతింత బారున జటలు కట్టిన జుట్టుతో ఉన్న సాధులు, సాధ్వీలు పెట్టే అభిముద్రలు ఆకర్షణీయంగా ఉంటాయి. సాధారణ రోజుల్లో కూడా సాధువులు, సంతలు, అఘోరాలు, తాంత్రికులు ఇక్కడికి వచ్చి అమ్మను దర్శించుకొని పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయం ఎక్కువగా మంత్ర తాంత్రిక ఇంద్రజాలాలకు కామాఖ్య క్షేత్ర శక్తిపీఠం కేంద్ర స్థానంగా చెప్తారు. కామాఖ్యాదేవి మందిరం యొక్క అధిష్టాన దేవత భైరవి కామాఖ్యాదేవి. అమ్మ ఎక్కడుంటే అయ్య కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి నీలాచలమంతా అమ్మ అయ్యల స్వరూపమే. ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భైరవునిగా ఉంటాడు. నీలాచలానికి తూర్పు భాగంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో వేంచేసి ఉన్నాడు ఈ స్వామి. అందుకే మందిరం కింద ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ శివుడు లింగ స్వరూపంలో దర్శనమిస్తాడు. అస్సాం రాజధాని అయిన గౌహతికి రైలు, విమానం, యాత్ర ట్రావెల్స్ ద్వారా కూడా ప్రయాణం చేయవచ్చు. ఇక్కడకు రోడ్డు, రైలులో చేసే ప్రయాణం ఒక మధురానుభూతిని మిగిలిస్తుంది.
ఈ ప్రయాణంలో మనతో పాటు సాగి వచ్చే ఈ అందమైన ప్రకృతి మన హృదయ సీమలో చెరగని స్థానాన్ని బదిలిపరుచుకుంటుంది. ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ గోహతి వచ్చిన వారికి ఇక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో ఈ నీలాచల పర్వతాలు మరింత అందాలతో కనువిందు చేస్తాయి. గుబురుగా దట్టంగా దారి కనిపించినంత ఎత్తుగా పెరిగిన చెట్టుతో నిండి ఆకాశాన్ని అంటుతూ ఉన్న నీలాచలం, ఈ పర్వతం దిగు అంచు తాకుతూ ప్రవహిస్తూ ఉన్న బ్రహ్మపుత్ర నదీ జలం, ఇంత రమణీయకతను దర్శించిన భక్తుల జన్మ సఫలం. ఈ పర్వతం పైనే శక్తిపీఠం ఉంది. 1.5 కిలోమీటర్ల ఎత్తున ఈ పర్వతం పైకి ఆటోలు, టాక్సీల పైన చేరుకోవచ్చు. ఆ అమ్మను దర్శించుకోవచ్చు.